నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ సెప్టెంబర్ నెల మకర రాశికి ఎలా ఉంది, ఏంటని చాలా చక్కగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని రాస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ మకర రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశి కిందకొస్తాయి. అలాగే మనకి ఈ నెల చాలా చక్కగా, చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే మనం ఇబ్బందులనేవి అధిగమించేటువంటి అవకాశాలైతే మాత్రం మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తి చేస్తాము. అలాగే కొన్ని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతాం ఈ నెల. అలాగే విద్యార్థుల తాలూకా ప్రతిభ కూడా మనకి చాలా వెలుగులోకొస్తది ఈ నెల. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడానికి చాలా అవకాశాలున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, కష్ట సుఖాలన్నీ తెలుసుకోవడం అనేది మనకి సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అలాగే వాహనాలు గాని, భూములు గాని కొనుక్కునే అవకాశాలు కూడా మనకి మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే రాబడి మునుపటి కంటే అంటే గత 7, 8 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇబ్బందులకు గురవుతున్నాం. అలాగే జనవరి నుంచి కూడా 6 నెలలు కూడా మనం కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. అమౌంట్ పరంగా అవ్వనివ్వండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి వాటి నుంచి మనం బయటపడి ఈ సెప్టెంబర్ నుంచి కూడా మనకి కొంచెం చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలున్నాయి. ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మనకి రావాల్సినటువంటి అమౌంట్లు కూడా చాలా వరకు మనకి అందే అవకాశాలున్నాయి. కొంచెం పేమెంట్లు చిక్కుపడిపోయిన వాళ్ళ కానివ్వచ్చు, లేదంటే చెక్కులు చిక్కుపడిపోయిన అవ్వచ్చు. మన అమౌంట్లు ఇచ్చి అప్పులుగా వచ్చి ఏదో ఒక రూపాయికి, రూ. 2కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా! పిల్లలకి భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుంది కదా! అని మనం ఇస్తాము. అవి చాలా ఇబ్బందులకు గురైపోతుంటాయి, చిక్కుబడిపోతుంటాయి. అలాంటి అమౌంట్లు కూడా మనకి సెప్టెంబర్ నెలలో మన చేతికి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే కోర్టు కేసుల నుంచి కూడా మనకి బయటపడిచి కొంచెం బిగ్ రిలీఫ్ అనేది మనకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని కొన్ని వివాదాలను మనం పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఇది చాలా 100% ఇది చక్కటైనటువంటి నిర్ణయం. ఇది మనం ఈ నెలలో తీసుకోవడం అయితే మన కుటుంబాన్ని అంటే మన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా మన చిన్న చిన్న గొడవలు ఏవైనా ఉన్నా, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నా మాది మన కుటుంబం మీద పడకుండా మనం పరిష్కరించుకుని సెటిల్మెంట్లు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అలాగే మహిళలకు కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనసు కొంచెం తేలికపడే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మంచి మనకి పాజిటివ్ థింకింగ్స్ అన్నీ కూడా మనకి మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కలుగుతుంది కాబట్టి మనం చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్.